ఒక అడవిలో ఒక మామిడి చెట్టు మీద రామచిలుక ఉండేది. అది చాలా అందంగా ఉండేది. చాలా తెలివైనది కూడా. ఆ రామచిలుకకు పూలహారాలు కుట్టడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు అందమైన పూలహారాలు తయారు చేసి తన గూటిలో దాచుకునేది. అదే చెట్టు దగ్గర కాలి అనే కాకి ఉండేది. కాలికి ఒక చెడ్డ అలవాటు ఉండేది. ఇతరులు కష్టపడి సంపాదించిన వాటిని దొంగలించడం. ఒకరోజు చిలుక చాలా కష్టపడి ఒక అందమైన హారం తయారు చేసింది. కాలి ఆ హారాన్ని చూసి ఆశపడింది. ఎలాగైనా సరే ఈ హారాన్ని నేను తీసుకోవాలి అని అనుకుంది. కాలి చెట్టు చాటున దాక్కొని చిలుక ఎప్పుడు బయటికెళ్తుందా అని ఎదురు చూసింది. అనుకున్నట్టుగానే చిలుక ఆహారం కోసం బయలుదేరింది. చిలుక బయటకు వెళ్ళగానే కాలి గూటిలోకి వెళ్లి హారాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. కానీ దొంగిలించేటప్పుడు కాలి ఈకలు చెట్టు కొమ్ముకు తగిలి అక్కడే పడిపోతాయి. కానీ కాలి హడావిడిగా హారం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆహారం తీసుకొని వచ్చిన చిలుక గూడు ఖాళీగా ఉండడం చూసి చాలా బాధపడింది. కానీ వెంటనే ఒక విషయం గమనించింది. గూటి దగ్గర కాకి ఈకలు పడి ఉన్నాయి. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చిలుక కాలి దగ్గరకు వెళ్ళింది. కాలి, నా హారం తీసుకున్నది నువ్వే కదా! నిజం చెప్పు అని అడిగింది. కాలి అబద్ధం చెప్పింది. నేనా? నాకేమీ తెలియదు అని చెప్పింది. సరే, అయితే రేపు అడవిలోని జంతువులందరి ముందు ఎవరు దొంగో తెలుసుకుందామని అంటుంది. మరుసటి రోజు చిలుక ఆహారంకి వెళ్లే ముందు తన గూటి దగ్గర ఒక చిన్న అద్దం పెట్టింది. అది కాలికి తెలియదు. కాలికి తెలియదు కాబట్టి హారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి ఒక్కసారిగా భయపడి వెనక్కి తగ్గింది. అదే సమయంలో చిలుక మిగతా పక్షులను తీసుకుని గూటి దగ్గరికి చేరుకుంది. కాలి ఆ పక్షులను చూసి చాలా భయపడింది. చిలుక, నన్ను క్షమించు. ఇంకా ఎప్పుడూ నేనిలాంటి తప్పు చేయను అని సిగ్గుపడుతూ చెప్పింది. చిలుక నవ్వుతూ, కాలి, భయపడకు. ఇతరుల కష్టాన్ని, ఇతరుల వస్తువులను తీసుకోవడం కంటే మన కష్టంతో సంపాదించుకున్నదే నిజమైన ఆనందం అని కాలితో చెప్తుంది. ఆ రోజు నుంచి కాలి దొంగతనాలు మానేసి చిలుక ఇతర పక్షులతో చాలా సంతోషంగా జీవిస్తుంది.